సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. గ్రాండియర్ కానీ ఆ విజువల్స్ కానీ చూసినప్పుడు నాగసాధువు లుక్లో మిమ్మల్ని చూసినప్పుడు చాలా మంది స్పెల్ బౌండ్ అయిపోయారు, ఆశ్చర్యపోయారు. షూట్ చేసేటప్పుడు కూడా నాకు ఏమనిపించింది, ఒక రోజు అయితే నా వెనకనే శివుడు ఉన్నట్టు అనిపించింది అన్నమాట. తిరిగి చూస్తే కళ్ళలో నీళ్ళు తిరిగి షివరింగ్ అయిపోయి చూసి అసలు ఏమైపోతున్నా లోపల అసలు శివుడు ఇట్లా అనుకుంటున్నాను. నిజంగా మీ సినిమా అనౌన్స్ అయినప్పుడు చిరంజీవి గారు వచ్చారనుకుంటాను అవును సార్, సినిమా ఓపెనింగ్ కి. అవును సార్, ఆ రోజు నుంచి కూడా జనాల్లో ఇదే బజ్ క్రియేట్, ఎంత ధైర్యం వీళ్ళకి, అనంత పద్మనాభ స్వామి బ్యాక్గ్రౌండ్ లో సినిమా తీస్తున్నారు అని చెప్పేసి. భయపడలేదా ఈ రోజు? నా బిలీఫ్ ఏంటంటే సార్, ఆ శివుడి ఆశీస్సులు ఉంటే ఏదైనా జరుగుద్దని నేను అంటాను. టీజర్ దగ్గర నుంచే మీకు మా సినిమా ఏంటనే మీకు చూపిస్తున్నాం అనమాట. ఎందుకు మీరు లవ్ స్టోరీని చూజ్ చేసుకోకుండా పెద్ద కాపు అనే ఒక హెవీ సబ్జెక్ట్ తీసుకొని ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది కూడా? ఇప్పుడు ఒక సినిమాలో విఎఫ్ఎక్స్ బాగుంటుంది, లేదా స్టోరీ బాగుంటుంది, లేదా ఎమోషన్ బాగుంటుంది, లేకపోతే మ్యూజిక్ బాగుంటుంది, సౌండ్ బాగుంటుంది, ఏదో ఒక ఆస్పెక్ట్ బాగుంటుంది. ఒక జిమ్ ట్రైనర్ని మొత్తం డే అంతా మీ పక్కన పెట్టుకోని అలాగ ఒక కొన్ని మంత్స్ మొత్తం ట్రావెల్ అయ్యారు. అవును సార్. సో ఆ కష్టం గురించి చెప్పండి. క్లీన్ డైట్, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ట్రైనర్ నాతో పట్టాను, ఎందుకంటే ఏం తినాలి ఏంటి. నాకు బాగా బ్యూటీగా అనిపించింది ఏంటంటే దిల్రాజు గారు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అవును సార్, నైజాంలో. సో ఆ దిల్రాజు గారు ఎలా ఆన్బోర్డ్ అయ్యారు? ఇప్పుడు నాగబంధన సినిమా, ఆ సినిమాకి ఏం కావాలో అదే సమకూర్చుకొని. యాక్చువల్గా ఇప్పుడు మీ మైండ్ సెట్ చూస్తుంటే, మీ అప్రోచ్ చూస్తుంటే హీరోగా ఒక లెవెల్కి వెళ్ళాలి, ఒక ప్లానింగ్తో వెళ్తున్నారు. ఒక సుకుమార్ గారు నెక్స్ట్ రామ్ చరణ్ గారి మూవీలో ఒక మంచి రోల్ ప్లాన్ చేశారు, లేకపోతే ఎన్టీఆర్ గారి సినిమాలో ఒక మంచి రోల్ వచ్చింది. రెడీ సార్, నాకు సుకుమార్ గారు అంటే నా ఫేవరెట్ డైరెక్టర్ అనమాట. హాయ్, వెల్కమ్ టు మై షో. నాగబంధం గత కొన్ని నెలలుగా ఈ సినిమా సినీ లవర్స్ మధ్య ఎంత బజ్ క్రియేట్ చేస్తుందంటే మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సినిమాకి సంబంధించి హీరోగా నటించిన విరాట్ ఖన్నా గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వీరు పెద్దకాపు సినిమాలో నటించిన హీరో, మనందరికీ తెలిసిన వ్యక్తే. సో నాగబంధం సినిమా కోసం ఒక యూనిట్ అహర్నిశలు రాత్రింబవలు ఎంతలా కష్టపడింది, ఆ విజువల్స్ చూస్తుంటే, ఆ గ్రాండియర్ చూస్తుంటే మత్తిపోతుంది. సో నాగబంధం సినిమా విశేషాలు విరాట్ ఖన్నా గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్, నమస్తే. సార్, యాక్చువల్గా పెద్దకాపు అప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకున్నాను, బట్ అప్పుడు నేను యాంకర్గా లేను, ఉండే రైటర్గానే ఉన్నాను. సో ఎలాగో మీరు కలిసారు కాబట్టి ఆ క్వశ్చన్ మాట్లాడుకొని మన ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ఓకే సార్. ఇప్పుడు మనకున్న స్టార్ హీరోస్ ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ఎవరిని తీసుకున్నా వాళ్ళ కెరీర్లో వాళ్ళు ఫస్ట్ చేసింది ఒక సాఫ్ట్ లవ్ మూవీనే, లవ్ స్టోరీతో వచ్చారు వాళ్ళు. అవును సార్. సో మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, మీ బావగారు స్టార్ ప్రొడ్యూసర్, మిమ్మల్ని లాంచ్ చేసేటప్పుడు మీకు కూడా ఒక లవ్ స్టోరీ ఫస్ట్ ఆఫర్ చేశారు డైరెక్టర్ గారు. అవును సార్. కరెక్టా? ఎందుకు మీరు లవ్ స్టోరీని చూజ్ చేసుకోకుండా పెద్ద కాపు అనే ఒక హెవీ సబ్జెక్ట్ తీసుకొని, అంటే ఒక లేని భారాన్ని మీ పైన వేసుకొని ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది కూడా? సో ఎందుకు అలాంటి ఒక డిసిషన్ తీసుకొని లాంచ్ అయ్యారు? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, భారంలాగా నేను ఫీల్ అవ్వను సార్ ఎప్పుడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాము, ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నాము. అండ్ లవ్ స్టోరీ కాదు, యాక్షన్ స్టోరీ. ఎందుకు అంటే డైరెక్టర్గా 2 స్టోరీస్ చెప్పినప్పుడు నేనైనా మా బావగారైనా ఇద్దరం కనెక్ట్ అయింది ఎక్కువ వరకు యాక్షన్ స్టోరీకే. సో అందుకని యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకోటి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే ఏంటంటే, ఈ నాగబంధం సినిమా ఇంత హ్యూజ్ క్యాన్వాస్ ఉన్న సినిమా, ఇంత భారీ యాక్షన్ సీన్స్ ఉన్న సినిమా, దేవుడు ఏంటంటే ఫస్ట్ తొలిమెట్టుగా అది చేయించిన తర్వాత ఇది దీనికోసమే అది చేయించినట్టు అనిపిస్తుంది నాకు. నాగబంధం కోసం అది ఒక ట్రైన్ అయిన మూమెంట్ లా అనిపిస్తుంది సార్. అండ్ ఆ మూవీ కూడా చాలా బిలీవ్ చేసే తీసాను సార్ సినిమా కూడా. అండ్ అది సార్. ఓకే, నాగబంధం విషయానికే వద్దాము. యాక్చువల్గా సార్, ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కానీ, ఆ టీజర్ కానీ అవన్నీ లాంచ్ అయినప్పుడు అంటే సినిమా లవర్స్ ఓకే, మన మీడియాలో ఉండే మేము కానీ, సినిమా జనాలు కానీ అందరికీ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాని చూసినప్పుడు, ఆ గ్రాండియర్ కానీ, ఆ విజువల్స్ కానీ చూసినప్పుడు, నాగసాధువు లుక్లో మిమ్మల్ని చూసినప్పుడు చాలామంది స్పెల్ బౌండ్ అయిపోయారు, ఆశ్చర్యపోయారు. కొంతమందికి అసలు అర్థం కాలేదు, ఏంది మేక్ ఓవర్, ఏంది చేంజ్ ఓవర్, ఏంది ట్రాన్సిషన్, అసలు నాగబంధం కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది, మీరు దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? కాస్త ఆన్సర్ లాంగ్ అయినా పర్లేదు, క్లియర్గా చెప్పండి. ఓకే సార్. అంతే సార్. ఫస్ట్ సినిమా అయిపోయాక ఏ సినిమా చేద్దాం ఏంటి అన్న డైలమాలు ఉన్నప్పుడు, సినిమా అయిపోయాక 2-3 నెలలు కొంచెం డిప్రెషన్ ఫేజ్లో ఉండే అనమాట. ఎందుకంటే సినిమాని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి టీజర్ కానీ ట్రైలర్ కానీ వచ్చిన కంటెంట్ అంతా బాగుండేసరికి
కొంచెం డిసప్పాయింట్ అయ్యాననమాట. హ్మ్. తర్వాత కూర్చొని ఆ 2, 3 నెలలు రియలైజ్ అయ్యానమాట. ఏం తప్పు చేసాం, ఏంటి, ఎక్కడ ఏం మిస్టేక్ జరిగిందని చేసుకుంటూ కూర్చొని రోజు సినిమాలు చూసుకుంటూ సినిమాని నాకు ఆ సినిమాలో ఏం అర్థమైంది, ఏంటి, ఆ స్టోరీ ఏంటని రాయడం స్టార్ట్ చేశాను సార్. ఓకే. ప్రతి సినిమాని చూసి ఆ రోజు ఒక టాస్క్ అనమాట. హ్మ్. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు అసిస్టెంట్ డైరెక్టర్, వాడు కూర్చోబెట్టి నాకు ఇదే పని చెప్పేవాడు అనమాట. రోజు ఒక సినిమా చూడడము, ఆ సినిమాకి తగ్గట్టు నాకు ఏం అర్థమైంది, నా పాయింట్స్ ఏంటి అని రాసుకోవడం, స్లోగా నన్ను నేను ఎవాల్వ్ అవుతూ ఉన్న స్టేజ్లో స్టోరీస్ వినడం స్టార్ట్ చేశాను అనమాట. హ్మ్. స్టోరీస్ వింటూ ఉన్నప్పుడు అంటే ఆడియన్స్కి ఏంటంటే ఒక కొత్త సినిమా కావాలి, ఒక ఏదో ఒకటి వాళ్ళని ఆకట్టుకునే విధంగా థియేటర్కి వచ్చేటట్టు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. హ్మ్. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే అభిషేక్ గారు నా ఫస్ట్ మూవీ చూసి నన్ను ఆఫీస్కి పిలవడం జరిగిందనమాట. హ్మ్. సో డైరెక్టర్ గారు పిలిచినప్పుడు ఏంటంటే అభిషేక్ అని రమ్మన్నప్పుడు వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన విజన్, ఆ సినిమా ఏంటి, ఈ సినిమా ఎంత విఎఫ్ఎక్స్ ఎలా ఉంటుంది, ఏంటి మొత్తం చూపించినప్పుడు ఇది కదా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది. హ్మ్. ఎందుకంటే ఒక సినిమా అంటే మనం ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక సినిమాలో విఎఫ్ఎక్స్ బాగుంటుంది, లేదా స్టోరీ బాగుంటుంది, లేదా ఎమోషన్ బాగుంటుంది, లేకపోతే మ్యూజిక్ బాగుంటుంది, సౌండ్ బాగుంటుంది, ఏదో ఒక ఆస్పెక్ట్ బాగుంటుంది. హ్మ్. కానీ అన్నీ కలిపి ఒక ఒక ప్యాకెట్ సినిమాలో లాగా. వచ్చినప్పుడు నాకేమనిపించింది అంటే అరే ఇది కదా సినిమా, ఇన్ని రోజులు దీనికోసం వెయిట్ చేస్తున్నామేమో, హ్మ్. మేబీ ఫస్ట్ సినిమా కూడా దేవుడు దీనికోసమే అది నాకు ఇచ్చాడేమో, అంటే రావడానికి ఒక ఎంట్రీ డోర్ లాగానే ఫీల్ అవుతుండే అనమాట. అండ్ స్టోరీ విన్నాక ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే నుంచి ఫిజికల్గా ఆ క్యారెక్టర్ కోసం ఏమేమి కావాలి, జిమ్ కానీ యాక్టింగ్ అన్నీ స్టార్ట్ చేశాను సార్. హ్మ్. అంటే ఇంకా ప్రిపేర్ అవ్వడం ఆ క్యారెక్టర్ కోసం అని చెప్పి డెప్త్ అదంతా. సో అదంతా చూసి డైరెక్టర్ గారు మీ ఇద్దరం కూర్చొని క్యారెక్టర్ గురించి సర్వే చేస్తున్నప్పుడు, అన్నీ చేస్తున్నప్పుడు మాట్లాడుకుంటూ క్యారెక్టర్కి ఏం పేరు పెట్టాలి, ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు అంటే నా పర్సనల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే ఈ సినిమా అప్పుడు నాగబంధం అనే సినిమా శివుడు ఆశీస్సులతో జరిగిందని స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట. ఎందుకంటే ఒక కొత్త ప్రొడ్యూసరు, హ్మ్. వాళ్ళు అంటే ఇండస్ట్రీలో ఏమీ సంబంధం లేని ఒక కొత్త ప్రొడ్యూసర్స్ అభిషేక్ అన్న అంటే ఈ స్టోరీ రాయడం కూడా ఆ శివుడు ఆశీస్సులతో రాసిన నా ఫీలింగ్. అండ్ నేను అంటే అప్కమింగ్ యాక్టర్ని, సో నాకు ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయడం అనేది, అండ్ ఈ సినిమాలో మీరు యాక్ట్ ఒప్పుకుంటారా అది? చేసిన అంటే యాక్చువల్గా నేను ఇంటర్వ్యూలో అడగకూడదు అనుకున్నాను, మీరే ఎత్తారు కాబట్టి అడుగుతున్నాను. సార్. ఇప్పుడు చాలా మంది దగ్గర ఉన్న టాక్ ఏంటంటే మీరు వినే ఉంటారు, ఈ హీరో మీద ఇంత బడ్జెట్ వచ్చిందా, మీ దాకా వచ్చిందా ఇది? వస్తుంది సార్, ఆబ్వియస్గా వస్తుంది సార్. హ్మ్. వచ్చినప్పుడు నేను డే 1 సెట్కి అంటే నాకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడే ఒక భారీ బడ్జెట్ సినిమా అని నేను అనుకున్నాను. హ్మ్. అండ్ అట్లనే సెట్కి వెళ్ళినప్పుడు కానీ ఆ సెట్లు భారీ సెట్లు చూసినప్పుడు కానీ, ఆ టెక్నీషియన్స్ చూసినప్పుడు కానీ, అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్, డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య గారు, వీళ్ళందరినీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ఇంత భారీ బడ్జెట్ సినిమా అంటే ఇంత భారీ బడ్జెట్ అని చెప్పి అనిపిస్తుంది కదా. హ్మ్. సెట్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంది. భయం వేసిందా మీకు కూడా? భయమైంది సార్. ఫస్ట్ 1-2 డేస్ కొంచెం భయపడుతూ ఉండే అనమాట. అంటే ఇంత భారీ సినిమా ఇది అని చెప్పేసి, అంటే ఒక న్యూ కమర్కి ఇంత పెద్ద సెటప్ అన్ని చూసేసరికి, అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాం కానీ ఇంత భారీ సెటప్ లేవని నా సినిమాకి జరుగుతుందనేసరికి కొంచెం ఆశ్చర్యపోతాం కదా. అట్లనే ప్రెజర్ కూడా ఫీల్ అయిన అనమాట. కానీ డైరెక్టర్ గారు నన్ను అర్థం చేసుకొని ఆయన వచ్చి ఏం ప్రెజర్ ఫీల్ అవ్వకు, ఇది సినిమా క్యారెక్టర్ ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి నన్ను కూల్ చేసి స్లోగా ప్రెజర్ అనేది ఆయన మీద తీసేసుకున్నాను అనమాట. మొత్తం తీసుకొని నన్ను కంప్లీట్ ఆర్టిస్ట్ లాగా పెట్టేసి ఈ సినిమాలో ఒక ఆర్టిస్ట్, ఒక హీరో ఆ క్యారెక్టర్లో ఉండమని చెప్పి నన్ను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తుండేసరికి నాకు ప్రెజర్ అనేది కొంచెం తగ్గింది సార్. సూపర్. అంటే ఆ డైరెక్టర్ ఎలా ఉంటాడు, అంటే ఆ సినిమాని ఎలా నడుపుతాడు అనేది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, ఇది నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది అనమాట. అండ్ అభిషేక్ నామా గారి గురించి ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది తెలుసు. సో మీరు ఇందాక అన్నారు అభిషేక్ నామా గారి దగ్గర వెళ్ళి కూర్చొని స్టోరీ విన్నాక ఇలా క్యారెక్టర్కి మోల్డ్ డౌన్ స్టార్ట్ చేశాను చెప్పేసి. అవును సార్. నిజం చెప్పండి, అభిషేక్ నామా గారితో ఫస్ట్ సిట్టింగ్ ఆయన స్టోరీ చెప్పిన తర్వాత అంత సాఫ్ట్గా జరిగిందా? ఎందుకంటే ఆయన చాలా పర్టికులర్గా ఉండే మనిషి. సినిమా కోసం మీకు ఏం కండిషన్స్ పెట్టలేదా ఆయన? ఆ కండిషన్స్ ఏం లేవు సార్. కండిషన్స్ ఎందుకు ఉంటాయి సార్? కాకపోతే ఆయన డేస్ ఉండాలి, ఇలా బాడీ పెంచాలి, అది చాలా పర్టికులర్గా ఉంటారు సార్. అదే సార్, క్యారెక్టర్ కోసం ఏం కావాలో, సినిమా కోసం ఏమేం కావాలో పర్టికులర్గా ఉన్నారు ఆయన. ప్రతిదీ డీప్గా, ప్రతిదీ చిన్న పిన్ పాయింట్ చూస్తారు అనమాట. సో అది హ్యాపీయే కదా సార్ అందరికి అట్లా ఉండడం అనేది. అట్లాంటి డైరెక్టర్ దొరకడం అనేది నేను లక్కీగా ఫీల్ అవుతాను అనమాట. అండ్ నిజంగానే స్టోరీ చెప్పారు ఆయన డైరెక్టర్ గారు చెప్పినప్పుడే క్యారెక్టర్కి ఏం కావాలి ఏంటనేది కొంచెం అర్థమవుతుంటుంది కదా. సో తర్వాత డైరెక్టర్ గారు నేను కూర్చొని వర్క్ చేయడం కానీ, దాని గురించి వర్క్షాప్స్ చేసాం సినిమాకి, ప్రతిదీ డీటెయిల్గా చూసినాం. అందుకే మీకు టీజర్ చూసినప్పుడు మీకు 1% కూడా ఎక్కడ ఏమి చాలా పర్ఫెక్ట్గా ఉంది. అంటే అదే సార్, అందుకే ఆ శివుడే దగ్గరుండి ఈ సినిమా చేయిస్తున్నట్టుంది. ఒక ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటరు ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా సార్ ఇది. ఆడియన్స్ పల్స్ తెలిసిన ఆయన, ప్రతి పిన్ పాయింట్, అంటే ఇన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఆడియన్స్ పల్స్ తెలుసు. సో అది
అంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అయ్యో ఆయన సినిమా మీద ఆయనకున్న పట్టు, ఆయన స్క్రిప్ట్ చేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ప్రొడక్షన్ చేస్తారు, డైరెక్షన్ చేస్తారు, విఎఫ్ఎక్స్ చేస్తారు, ముఖ్యంగా అది విఎఫ్ఎక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ అసలు. అవును సార్. ఇంకోటి పోస్టర్ డిజైన్ కూడా చేస్తారు సార్ ఆయన. సో సినిమా మీద అన్ని శాఖల్లో ఆయనకున్న పట్టు మామూలు పట్టు కదా, ఆయన కలిసిన వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది. అవును, కరెక్టే సార్. సో అండ్ ఇంకోటి నేను విన్నది ఏంటంటే, ఈ సినిమాకి మీరు క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత ఒక జిమ్ ట్రైనర్ని మొత్తం డే అంతా మీ పక్కన పెట్టుకొని అలాగ ఒక కొన్ని మంత్స్ మొత్తం ట్రావెల్ అయ్యారు. అవును సార్. సో ఆ కష్టం గురించి చెప్పండి. అదే సార్, ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఆ బాడీ అదంతా అంటే ఫిజికల్గా ఎంత అవసరం ఉందో మెంటల్ కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలన్నమాట ఆ క్యారెక్టర్. సో క్యారెక్టర్ చెప్పినప్పుడు బాడీ రిక్వైర్మెంట్ అది ఉన్నప్పుడు ఎలా ఏంటన్నప్పుడు ఒక 6 months టైం తీసుకొని బాడీ చేయడం జరిగిందనమాట. క్లీన్ డైట్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ట్రైనర్ నాతో పాటు అనమాట. ఎందుకంటే ఏం తినాలి ఏంటి ప్రతిదీ ఆయన ఉండి చూసుకునేవారు అనమాట. ఎందుకంటే మళ్ళీ రాదు కదా సార్ ఇట్లాంటి ఆపర్చునిటీ. కరెక్ట్. అట్లా అందుకని ట్రైనర్ని పెట్టుకొని పర్ఫెక్ట్ డైట్, జిమ్ పొద్దున సాయంత్రం 2 times జిమ్ చేసేవాని అనమాట. అసలు ఫుల్ హెక్టిక్గా వర్కౌట్స్ కానీ అవన్నీ చేసి ప్రాపర్ క్లీన్ ఫుడ్ తిని రోజు ఇట్లా 2 గంటలు పొద్దున సాయంత్రం జిమ్ ఇవన్నీ చేసేవారు. ఏం తినేవారు? అంతే సార్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నాగసాధు ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం నాన్ వెజ్ బంద్ చేశాను అనమాట. కానీ అంతకుముందు 1.5 year మాత్రం ప్రాపర్ చికెన్, ప్రోటీన్ షేక్, ప్రోటీన్స్, కార్బ్స్ అవన్నీ. అంటే ఒక ఎట్లా అంటే నేను లీన్ ఉండేవాను అనమాట కొంచెం. సో ఈ క్యారెక్టర్కి ఏంటంటే హెవీ బల్కింగ్ ఒక 20 kgs పెరగడం కానీ దానన్నిటికి కావాల్సిన డైలీ ఒక 4,500 నుంచి 5,000 calories ఫుడ్ తినేవాను అనమాట స్టార్టింగ్ బల్క్ అవ్వడానికి. మళ్ళీ కట్ చేసేటప్పుడు 0 calories చేసి అన్నీ చేసినాను. అయితే షూట్ జరిగేటప్పుడు మాత్రం నాన్ వెజ్ జోలికి పోలేదు. అంతే సార్. ఆ దేవుడు క్యారెక్టర్ ఉన్న రోజులు చేయలేదు సార్. అది కమిట్మెంట్. అంటే చాలా మంది స్టార్ హీరోలు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చూసుకుంటే మన బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చినా కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చినా కానీ, రామ్ చరణ్ గారి దగ్గరికి వచ్చినా కానీ, వీరందరూ ఈవెన్ మన పెద్ది. అవును సార్. సో వీళ్ళందరూ ఆ క్యారెక్టర్ని చేసేటప్పుడు ఏంటంటే ఆ క్యారెక్టర్కి తగ్గ ఆ ఆరాను కూడా వాళ్ళు అలాగే మైండ్లో పెట్టుకుంటారు. అవును సార్. సో మీరు కూడా అది ఫాలో అవ్వడం నిజంగా చాలా మంచి విషయం. అదొక్కటే కదా సార్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఉన్నప్పుడు నేను ఏం చేసామనంటే గుడికి వెళ్ళి అభిషేకాలు చేసామన్నమాట శివుడికి. రోజు పొద్దునే 4 o'clock వెళ్ళి అభిషేకం చేసి ఆ పాజిటివ్ ఆరా అదంతా అసలు అంటే అంత ఈజీ కాదు కదా సార్ అట్లాంటి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు చాలామంది అంటారు దేవుడు వస్తాడు, శివం ఉంటుంది, లేకపోతే నైట్ పూట పాముల కల్లోకి వస్తాయి, అవన్నీ జనరల్గా చాలా చెప్తుంటారు కదా. కానీ నేను ఏం చేసిన అంటే ఒకటే బిలీవ్ చేసిన, ఆ దేవుని బిలీవ్ చేశాను అనమాట. డైలీ వెళ్ళి పవిత్రంగా ఉండి ఆయన పూజలు చేసుకున్నా. అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి కాదు, అంటే ఈ క్యారెక్టర్ చేస్తున్నా కాబట్టి నాకే చేయాలనిపించింది అనమాట. చేసి వెళ్ళి షూట్ చేసి వచ్చేస్తా. షూట్ చేసేటప్పుడు కూడా నాకు ఏమనిపించింది, ఒక రోజు అయితే నా వెనకనే శివుడు ఉన్నట్టు అనిపించింది అనమాట. తిరిగి చూస్తే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అంటే అంత ఎమోషనల్ ఇది. అంటే ఒక్కొక్క సినిమా క్లైమాక్స్ అసలు అంటే సినిమా అంత ఒక ఎత్తు, క్లైమాక్స్ లాస్ట్ 1 hour అనేది చాలా ఎమోషనల్గా యాక్షన్ కానీ ఒక హై అడ్వెంచరస్ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది లాస్ట్ 1 hour సినిమా. ఒక గూస్ బంప్స్ అంటే ఆ యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, ఆ సెట్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, డైరెక్టర్ గారు చూపించే విధానం కానీ, మా పర్ఫార్మెన్సెస్ కానీ ప్రతిదీ అంటే అవన్నీ ఏంటంటే అదే సార్ ఈ సినిమానే దానికి ఏం కావాలో అదంతా సమకూర్చుకుంది అనమాట. యాక్చువల్గా మీరు ఎంత అదృష్టవంతులో చెప్పడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను సార్. సీనియర్ ఎన్టీఆర్ గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి, వీరిద్దరికి శివుడి క్యారెక్టర్ వేయడం అంటే చాలా ఇష్టం. బట్ వాళ్ళ కెరీర్లో అంటే వాళ్ళు ఎర్లీగా చేసినట్టు అనిపిస్తుంది కానీ చాలా సినిమాల తర్వాత వాళ్ళకి ఆ క్యారెక్టర్స్ వచ్చినాయి. వాళ్ళకి చాలా ఇష్టం ఆ క్యారెక్టర్స్ వేసుకో. మీకు నేను ఒక షార్ట్ చూశాను టీజర్లో, పాము ఇలా వచ్చినప్పుడు క్లోజ్కి ఇలా కెమెరా వస్తూ ఉంటుంది. అద్భుతమైన షాట్. నిజంగా అది సంపూర్ణంగా శివుడు లుక్ లాగా ఉంది. అంటే నాగసాధువు నుంచి సంపూర్ణంగా శివుడుగా మారిన ఒక ట్రాన్సాక్షన్ పీరియడ్ లాగా ఉంది. మేబీ అది కథలో భాగం కూడా అయి ఉండొచ్చు. అది మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది సార్. నాగబంధం అనేది ఒక ట్రెజర్. సినిమాలో మీకు అన్ని ట్రెజర్స్ అనమాట, ఒక్కొక్కటి ఓపెన్ అవుతా ఉంటుంది. సో నాకు అప్పుడు వెంటనే ఆ షార్ట్ చూడడం అనిపించింది, అంటే బా విరాట్ ఎంత అదృష్టవంతుడు. అవును సార్. నిజంగా శివుడి క్యారెక్టర్ దొరకడం అంత ఈజీ కాదు. అదే సార్, ఏ దేవుడి క్యారెక్టర్ అయినా ప్లే చేయాలంటే ఆయన ఆశీస్సులు ఆయన ఉండాలన్నమాట. అంత ఈజీగా అయితే అది రాదు సార్. ఇంకోటి ఏంటంటే అది సూట్ అవ్వడం కూడా సార్. ఏదో చేసినట్టు కాకుండా ఇంతమంది పొగుడుతున్నారంటే ఎంత అసలు రాసిపెట్టి ఉండాలో నేను అనుకుంటా. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ క్లైమాక్స్ గురించి చెప్పారు. యాక్చువల్గా నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ క్లైమాక్స్ షూటింగ్ జరిగేటప్పుడు మీకు ఫుల్ ఫీవర్ అంట,
అవును సార్. బేర్ బాడీతో ఉండాలంట. అవును. సో అలాగే ఒకవైపు మెడిసిన్స్ తీసుకుంటా, ఒకవైపు పైగా నైట్ షూట్ అంట. అవును సార్. అవును. ఎలా హ్యాండిల్ చేశారు? నేను ఒక్కనే కదా సార్, అంటే డైరెక్టర్ గారికి కూడా, ఎందుకంటే ఆ క్లైమేట్ అలాంటిదనమాట. సో ఆ క్లైమేట్లు ఆ షూట్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే ఆ చలికి ఈ సంవత్సరం డిసెంబర్లో చలి చాలా ఎక్కువ ఉంది. నైట్ 2-3 ఒక చల్లటి గాలి అది తాకుతూ ఉంటుంది అనమాట. ఆ దోమలు వాటన్నిటికీ తెలియకుండా సిక్ అయిపోతాం, అట్లా అయిపోయినాము. కాకపోతే డైరెక్టర్ గారు అర్థం చేసుకున్నారు అనమాట. అర్థం చేసుకొని ఒక 1 డే అలా బ్రేక్ ఇచ్చి మళ్ళీ షూట్ స్టార్ట్ చేసాం. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే అసలు నేను లైఫ్లో మర్చిపోలేను అనమాట. అది ఏమైందంటే బాడీ అంతా షివరింగ్ అయిపోయింది ఒకటేసారి. షివరింగ్ అయిపోయి చూసి అసలు ఏమైపోతుందో అనే లోపల అసలు ఇట్లా వణుకుడు. ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో కూర్చోబెట్టి ఆ సెలైన్లు అవన్నీ ఎక్కిచ్చేసేసరికి తెలియకుండా నిద్రపోయినా. నిద్రపోయి పొద్దున్న లేచి చూస్తే వాళ్ళు వచ్చి డెంగ్యూ సిమ్టమ్స్ లాగా ఉన్నాయి అని చెప్పారు. అంటే సిమ్టమ్సా నిజంగానా అని చెప్పిన. అంటే సిమ్టమ్స్ లాగా అంటే ఇప్పుడు ఏమొద్దు, నేను ఇంటికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటా అని చెప్పి ఇంటికి వెళ్ళి అన్ని చేయించుకొని తెల్లారి నుంచి షూట్కి వెళ్ళిపోయాను అనమాట. ఎలా పాసిబుల్ అయింది పక్క రోజుకే? అంతే సార్, డెంగ్యూ సిమ్టమ్స్ అన్నారు కానీ డెంగ్యూ కాదు కదా. బట్ బాడీ అయితే సిక్కే కదా. సిక్కే సార్. కాకపోతే అంత పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ సార్, ఒక్కొక్క రోజు అంత ఖర్చు అవుతుంది. అవన్నీ చూసినప్పుడు ఎవరికైనా సరే మనసు ఒప్పదు కదా. అండ్ దట్టు నా మీద ప్రొడ్యూసర్స్ నన్ను నమ్మి ఇంత పెట్టినప్పుడు నేను వాళ్ళకి 100% ఇవ్వాలి కదా సార్. నాలో 1% బాడీ సపోర్ట్ చేసిన నేను వెళ్దామని ఫిక్స్ అయిపోయినా, నాకు సపోర్ట్ చేసి నేను వెళ్ళి షూట్ చేశాను సార్. సూపర్. అండ్ యాక్చువల్గా మీ ఇంట్లోనే ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి అవును సార్, మీకు ప్రొడ్యూసర్ కష్టాలన్నీ తెలుసు. అవును. అండ్ ఇంత బడ్జెట్ మూవీ, ఇంత భారీ మూవీ చేస్తున్నారు, పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. బావగారి దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? మిర్యాల రవీంద్ర గారి దగ్గర నుంచి? ఆయన సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది సార్. నేను ఏం చేసినా ఆయన సపోర్ట్, ఏం సినిమా ఓకే ఏమి ఉన్నా కానీ ఆయన సపోర్ట్ తీసుకొని చేస్తాను అనమాట. అండ్ ఇలాంటి సినిమా ఆయన షూట్కి వచ్చి చూసినప్పుడు కూడా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. టీజర్ వచ్చాక ఆయనకు వచ్చే కాల్స్ కానీ అవన్నీ చూసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అండ్ మీ ఫ్యామిలీ మొత్తానికి సంబంధించి ఈ శివుడితో అసోసియేషన్ ఏదో వారికి అఖండ ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చిందో అందరికీ తెలుసు. అవును. ఇప్పుడు మీకు చూసుకుంటే ఎంత పెద్ద, అంటే ఈవెన్ మూవీ కూడా రిలీజ్ కాలేదు, బట్ అందరిలో ఒక బజ్ అయితే క్రియేట్ అయిపోయింది మీ క్యారెక్టర్ గురించి, సినిమా గురించి. సో శివుడికి సంబంధించిన ఈ అసోసియేషన్, ఆ భక్తి కానీ మీ ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చేటట్టు. అంటే మీరు చెప్పేంత వరకు నేను రిలీజ్ అవ్వలేదు సార్. నిజంగా నాకు అదే అనిపిస్తుంది అనమాట. ఆయన అఖండ సినిమా తీయడం కానీ, నాకు ఆ శివుడు క్యారెక్టర్ రావడం కానీ, ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఏదో ఏదో జన్మలో వేసుకున్న పుణ్యం అనిపిస్తుంది అనమాట. అండ్ నేను ఆల్రెడీ ఆయనకు అఖండ లాంటి బ్రహ్మాండమైన హిట్ వచ్చింది, నాకు కూడా నాగబంధం ఒక బ్రహ్మాండమైన హిట్ రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, నాకు అర్థం కాదు ఏంటంటే, సినిమాకి సంబంధించిన విజువల్స్ చూస్తుంటే ఒక్కో షాటు ఒక్కో వాతావరణంలో కనిపిస్తుంది. ఇప్పుడు హిమాలయాల దగ్గర ఒకటి కనిపిస్తుంది, ఇంకోటి బ్రిటిష్ కాలంలో ఒక షాట్ కనిపిస్తుంది, ఇంకోటి వేరే ప్రపంచంలో ఒక షాట్ కనిపిస్తుంది. మామూలుగా మనకి పురాణాల ప్రకారం హైందవ ధర్మంలో 14 లోకాలు ఉంటాయని చెప్పి చెప్తారు. కొంపతీసి 14 లోకాలు కానీ చుట్టేశారా మీరు? అదే సార్, మీరు సినిమా చూస్తే మీకు అంత అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఆ క్యూరియాసిటీ పోతుంది కదా సార్. ఇప్పుడు మీరే చూడండి, అనంత పద్మనాభ స్వామి మన ఇండియాస్ మోస్ట్ కెప్ట్ సీక్రెట్ అనమాట. కరెక్ట్. సో ఆ సీక్రెట్ వెనక ఏముందనేది అందరికి ఎగ్జైట్మెంట్. తెలిసినాక ఇప్పుడు మనకు ఆ ఎగ్జైట్మెంట్ పోతుంది కదా సార్. సో ఇప్పుడు నేను అది చెప్పాను అనుకోండి, ఆ ఎగ్జైట్మెంట్ పోతుంది. ఇప్పుడు నేను ఆ ఎగ్జైట్మెంట్ పోవడం కంటే మీరు ఆ ఎగ్జైట్మెంట్ని లార్జ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే వచ్చే థ్రిల్ ఉంటుంది కదా సార్, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే సార్. మిమ్మల్ని కానీ మీ యూనిట్ని కానీ భయపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. ఓకే సార్. రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రమే అడుగుతున్నాను. మన కేరళలో టెంపుల్లో, అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఆ సీక్రెట్ అవును సార్ గది ఏదైతే ఉందో దాన్ని తెరవడానికి ప్రయత్నించిన అధికారులు కానీ, శాఖకు సంబంధించిన మనుషులు కానీ చాలామంది నిజ జీవితంలో ఆల్ ఆఫ్ సడన్ డెత్, అవును సార్, అకస్మాత్తుగా చనిపోయినారు. రియల్ కేసెస్ ఇవి. అంటే అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ మీద మీరు టచ్ చేస్తున్నారు. షూటింగ్ అప్పుడు అంతా సజావుగా సాగిందా? అదే సార్, అదే చెప్తున్నా. షూటింగ్ 2 years చేసాం, ఎవరికి ఎటువంటి ఏమి ఇబ్బంది జరగకుండా జరిగింది. ఇంకోటి ఏంటంటే, అనంత పద్మనాభ స్వామి చుట్టూ జరిగే కథ సార్ మాది. అట్లా అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో తీసుకొని చేసిన స్టోరీ అనమాట ఇది. సో ఆ దేవుడే దగ్గర ఉండి చేస్తున్నాడు, మేము ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా అనంత పద్మనాభ స్వామి రెఫరెన్స్ చూపించడం అంటే సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సంబంధించిన అధికారులు, ఇది గవర్నమెంట్ ప్రాసెస్లో భాగంగా వర్క్ అది జరిగినప్పుడు, అంటే దీనివల్లే జరిగిందని ఎక్కడా క్లారిటీ లేదు కానీ, బట్ సైమిల్టేనియస్గా జరిగిన ఇన్సిడెంట్స్ అవడం వల్ల భక్తులు అది నమ్ముతారు. అదే సార్. సో అలాంటి ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ని టచ్ చేయాలన్న ధైర్యం అసలు నిజంగా మీ సినిమా అనౌన్స్ అయినప్పుడు చిరంజీవి గారు వచ్చారనుకుంటాను సినిమా ఓపెనింగ్కి. ఆ రోజు నుంచి కూడా జనాల్లో ఇదే బజ్ క్రియేట్ అవుతుంది, ఎంత ధైర్యం వీళ్ళకి, అనంత పద్మనాభ స్వామి బ్యాక్గ్రౌండ్లో సినిమా తీస్తున్నారు అని చెప్పేసి. భయపడలేదా ఈరోజు? లేదు సార్, భయం ఎందుకు సార్, మేము దేవుణ్ణి చూపిస్తున్నాం సార్ సినిమాలో. మన సనాతన ధర్మం గురించి ఉంటుంది సినిమా, మన ఇండియన్ కల్చర్ గురించి ఉంటుంది. అండ్ మేము అనంత పద్మనాభ స్వామి
స్వామి గురించి అంటే మీరు చెప్పినట్టు అది వాళ్ళేదో ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు చనిపోయారని చెప్తున్నారు. కానీ నా బిలీఫ్ ఏందంటే సార్, ఆ శివుడి ఆశీస్సులుంటే ఏదైనా జరుగుద్దని నేనంటా. ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా జరగదంటారు కదా! అంతే, ఆయన ఆజ్ఞ లేదేమో అక్కడ. ఇక్కడ ఆజ్ఞ ఉందేమో నేను అనుకుంటా. మీ ఏజ్ ఎంత? ఏజ్ మీరే గెస్ చేయాలి సార్. చెప్పండి, మీరే చెప్పండి. టైం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు ఎందుకు సార్ ఏజ్ అంటే గురించి? ఎందుకు అడిగానంటే ఈ సినిమా ప్రభావం ఏమో పూర్తిగా మిమ్మల్ని ఈ దేవుడు, ఈ భక్తి, ఈ మార్గంలోకి నడిపించేసినట్టు. అవును సార్, అవును. అంటే అదే సార్, ఇప్పుడు సినిమాకి తగ్గట్టు మనిషి ఉంటాడు కదా సార్. ఇప్పుడు ముందు కూడా దేవుడు అంటే నాకు ఇష్టం ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ సినిమా గురించి ఆర్టికల్ చదవడం కానీ, వీడియోస్ చూడడం కానీ అవన్నీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా నాలో ఆ శివుడు అది దగ్గర అయిపోయాను అనమాట. ఆయనకి ఇంకా బాగా దగ్గర అయిపోయి ఇలా తయారయ్యాను. మనకి ఎదురుగా విరాట్ ఉన్నారు. విరాట్ రియల్ ఎగ్జాంపుల్. సినిమా మనిషిని చెడగొట్టదు, సినిమా మనిషిని సరైన మార్గంలోకి పంపిస్తుంది. సో చాలా మందికి సినిమా అంటే ఒక చిన్న చూపు, ఒక విమర్శ ఉంటుంది. సో ఒక కుర్రాడు శివుడి గురించి, శివతత్వం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే కారణం సినిమానే. ఆ సినిమా కోసం మారిపోవడమే కదా. అవును సార్. అండ్ నాగబంధం సినిమా కాస్త పక్కన పెడదాం. నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. ఓకే సార్. మీరు అంతే ఓపెన్గా సమాధానం చెప్పాలి. ఓకే సార్. పెదకాపు 2 ఉంటుందా ఉండదా? అది డెస్టినీకి వదిలేస్తా సార్ నేను. సరే, మీరు ఎలాగో అది చెప్పడం నాకు తెలుసు. ఇంకా సీరియస్ క్వశ్చన్ ఉంది. ఓకే సార్. నిజంగా మీరు పెదకాపు సినిమా షూటింగ్ బౌండ్ స్క్రిప్ట్తోనే షూట్ చేశారా? అంటే సినిమా స్టోరీ అంతా ముందే లాక్ అయిపోయింది సార్. బౌండ్ స్క్రిప్ట్తో షూట్ చేశారా? డైలాగ్స్ వర్షన్ అంతా నీట్గా అన్ని సీన్లు మీకు పేపర్ మీద ఉండి షూట్ చేశారా? జరగలేదా? అంటే దీనికి నాకంటే ఎక్కువ మా బావగారు మంచిగా ఆన్సర్ ఇస్తారేమో అని అనుకుంటున్నాను సార్. నాకు తర్వాత జరిగింది కూడా తెలుసు. చాలా ఫీల్ అయిపోయారు. మీరే ఇందాక అన్నారు, యాక్చువల్గా నేనే చేద్దాం అనుకున్నాను. అదే సార్. ఎందుకు ఫీల్ అయ్యారంటే ఎవరి మీద కోపం కాదు, ఒక మనిషిని చాలా బలంగా నమ్మాను. ఆయన సినిమాలు చూశాను, ఆయన సినిమాలు ప్రేమించాను, ఆయన్ని ప్రేమించాను, ఆయన చెప్పిందంతా చేశాను. నాకెందుకు ప్లస్ అవ్వలేదు, నాకెందుకు మంచి జరగలేదు అని చాలా బాధపడ్డారంట. అంటే అదే సార్, ఇప్పుడు మనం ఒక స్టోరీ అనుకుంటాము, అది ఒక సినిమా ఆడుతుంది, ఒక సినిమా ఆడదు. అంతేగాని దాని గురించి అంత ఫీల్ అంటే ఆయనకు ఒక బాధ ఏంటంటే నన్ను లాంచ్ చేసినప్పుడు సినిమా జనాల్లోకి వెళ్తే బాగుంటుంది అని ఒక ఫీల్ ఉండే. అంతే తప్ప ఇదంతా ఏం లేదు సార్. అండ్ నాగబంధం విషయానికి వద్దాం. ఓకే సార్. నాకు హీరోయిన్స్ గురించి చెప్పండి. యాక్చువల్గా వాళ్ళిద్దరూ కమర్షియల్ సినిమాల్లో రెగ్యులర్గా కనిపించే హీరోయిన్స్. ఇదేమో మైథాలజీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న మూవీ. సో వాళ్ళు ఎలా ప్లేస్ చేయగలిగారు? అదే సార్, ఇప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరైతే ఇప్పుడు నభా నటేష్ ఉంది సార్. మీరు నమోరే సాంగ్ చూస్తే ఆమె ఎంత అసలు ఆ శారీలో కానీ ఆ దేవుడు అదంతా కనిపిస్తుంది కదా మీ కళ్ళలో, పర్ఫార్మెన్స్ అంతా చూసినప్పుడు. సో అదే సార్, డైరెక్టర్ గారు ఆడిషన్ చేసినప్పుడు లేకపోతే అదే ఇలా అనుకున్నప్పుడు మాట్లాడి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, ఆ క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేయడం కానీ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ డైరెక్టర్ గారు నమ్మేది ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఆమెనే బాగా సెట్ అవుతారని అనిపించింది. అండ్ ఐశ్వర్య మీనన్ కూడా అంతే సార్. ఆ అమ్మాయి చాలా యాక్టివ్ అండ్ కళ్ళు కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి. చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటుంది అమ్మాయి కళ్ళు. అండ్ చాలా డెడికేటెడ్ కూడా సార్. అసలు ఎప్పుడు లొకేషన్లోనే ఉంటుంది ఆ అమ్మాయి. నభా కూడా అంతే అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు అనమాట. అంటే యాజ్ ఎ న్యూ కమ్మర్గా, అంటే అప్కమింగ్ ఆర్టిస్ట్కి నాకు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం చాలా ఉండేదన్నమాట. డైలీ ఏదో ఒకటి నేర్పిస్తారు. ఫుల్ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆరా కానీ హై యాక్టివ్ అనమాట ఇద్దరు. అండ్ ఇంకో సీరియస్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా మీ నిర్మాత ఇంటర్వ్యూ ఇస్తూ సినిమా బడ్జెట్ 4 నుంచి 5 రెట్లు పెరిగిపోయింది, అయినా మేము ఎక్కడ ఆలోచించలేదు అని చెప్పారు. నిజంగా బడ్జెట్ పెరుగుతున్నప్పుడు కూర్చొని అందరూ మాట్లాడుకొని ఆ మూమెంట్ ఉంటుంది కదా. అవును సార్, ఖచ్చితంగా జరగాలి కదా అది. అవును సార్. సో ఏం మాట్లాడుకున్నారు? బడ్జెట్ ఇంత పెరిగిపోతుంది, మన మార్కెట్ ఇంత ఉండొచ్చు, సో మనం ఇంకా పెంచుదామా, వెళ్దామా, ఇలాంటి ఒక క్యాలిక్యులేషన్, ఇలాంటి ఒక డిస్కషన్ నడుస్తుంది కదా. అవును సార్. సో నాకు ఆ మూమెంట్ గురించి చెప్పండి. అదే సార్, అంటే ఫస్ట్ అంటే ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే, కిషోర్ గారు, నిషిత గారు ఇద్దరు ఏంటంటే మాకు అలాంటి ప్రొడ్యూసర్ దొరకనేది ఒక వరంలాగా ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే చాలా ప్యాషనేటెడ్ సార్ వాళ్ళు. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా కంటెంట్ చూసుకుంటున్నారు, రెగ్యులర్గా డైరెక్టర్ గారితో ఫాలోఅప్ చేయడం కానీ, డైలీ షూట్కి వస్తారు అనమాట. వాళ్ళు డైలీ వచ్చి చూస్తున్నప్పుడు వాళ్ళకి అంత అర్థమైపోతుంది అనమాట. సో అది బడ్జెట్ అనేది ఏంటంటే ఈ సినిమాకి ఆ సినిమానే పెట్టించుకుంది ఏం కావాలనేది, ఎవరి చేతిలో అది కాకుండా, అంటే యాజ్ సినిమా వచ్చిన అవుట్పుట్ని చూసి వాళ్ళే ఇంకా పెడదామని చెప్పి, ఇంకా డైరెక్టర్ గారు అంటే ఏది అడిగినా కానీ వాళ్ళు ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే అంత వేస్టేజ్ జరగకుండా అంత సినిమాకి ఏం కావాలో అదే జరుగుతుంది. సో అట్లాంటి అప్పుడు ఇంకా అది నాకు బాగా బ్యూటీగా అనిపించింది అంటే,
దిల్ రాజు గారు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అవును సార్. నైజాంలో. సో అంటే వారికి ఒక సినిమా రేంజ్ ఏంటి, ఒక సినిమా కమర్షియల్ స్థాయి ఏంటి, ఒక సినిమా రీచ్ ఎక్కడికి వెళ్ళద్ది మొత్తం తెలిసిన మనిషి. ఆయన సినిమాని నమ్మారంటే సినిమాలో ఖచ్చితంగా అవును సార్. ఆ వైబ్ లేకపోతే, ఆ పాజిటివ్ వైబ్ లేకపోతే, ఆ కంటెంట్ లేకపోతే ఆయన టచ్ చేయరు. అవును సార్. సరే ప్రొడ్యూసర్గా వేరు, డిస్ట్రిబ్యూటర్గా ఆయన ఎన్ని గొప్ప సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అవును సార్. సో ఆ దిల్ రాజు గారు ఎలా ఆన్బోర్డ్ అయ్యారు, అది మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే సార్. అంటే ఇప్పుడు అంటే నేను లక్కీగా ఫీల్ అయితే ఏంటంటే సార్, ఇప్పుడు నాగబంధన సినిమా, ఆ సినిమాకి ఏం కావాలో అదే సమకూర్చుకొని ఇప్పుడు అల్టిమేట్గా సినిమా అనేది ఆడియన్స్కి వెళ్ళేటప్పటికి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు, హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు, అదే ఐ మీన్ హాట్స్టార్ వాళ్ళు తెలుగులో తీసుకున్నారు, అండ్ జీ తెలుగు వాళ్ళు అన్ని లాంగ్వేజ్లో తీసుకున్నారు అనమాట. జీ తెలుగు వాళ్ళు హిందీలో రిలీజ్ చేస్తున్నారు, నార్త్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు, ఐ మీన్ నార్త్ అమెరికా ఆల్ ఓవర్ వరల్డ్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ దిల్ రాజు గారు సినిమా చూసి ఈ సినిమా కొండం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను అనమాట. ఎందుకంటే అంత పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా కొండం అని అంటే చూసి సినిమా మీద అంత హై ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అంత ఈజీ కాదు కదా సార్, ఇంతమంది చూసి సినిమా కొన్నారనమాట. కరెక్ట్. అంటే ఆ సినిమా యాక్చువల్గా మీకు తెలుసో తెలీదో నాకు ఐడియా లేదు. మీరు అంటే ఇప్పుడిప్పుడే రెండో సినిమా హీరో కాబట్టి అవును సార్. బయట మార్కెట్లోకి వెళ్తే ఒక సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడం అంత కష్టంగా, ఎంత కష్టంగా ఉందంటే అంత ఈజీ కాదనమాట. అవును సార్. ఇప్పుడు మనకి చాలా బిగ్ స్టార్స్ అనిపించే హీరోల సినిమాలు కూడా ఓటీటీ క్లోజింగ్ అవ్వట్లేదు. సో చాలా సఫర్ అవుతున్నారు. అలాంటి అయితే కంటెంట్ ఉంటే కొత్త హీరో సినిమా అయినా సరే ఓటీటీ వాళ్ళు హాట్ కేకుల్లో తీసుకెళ్ళిపోతారు. అంతేగా సార్. సో కంటెంట్, సో ఈ సినిమా ఇన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఎట్ ఏ టైం ఇలా డీల్ క్లోజ్ అవ్వడం, దిల్ రాజు గారు రావడం, సో ఖచ్చితంగా నిజంగా కలిసి వచ్చే అంశం. అంతే సార్. కాసేపు నాగబంధం పక్కన పెడదాము, మీ పర్సనల్ కెరీర్ అన్నీ పక్కన పెడదాం, మనం జస్ట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. అంటే ప్రతి మనిషిని సినిమా లాగేసే ఒక మూమెంట్ ఉంటుంది. ఒక చిరంజీవి గారి డ్యాన్స్ చూసావు, ఒక బాలయ్య బాబు గారి డైలాగ్ విను, ఒక నాగార్జున గారి స్టైల్ చూసావు, ఒక సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్పి ఆ పౌరాణిక డైలాగ్ విను. ఏదో ఒక క్షణంలో ఒక మనిషి సినిమాకి అట్రాక్ట్ అవుతారు. అవును సార్. విరాట్ అట్రాక్ట్ అయిన ఆ మూమెంట్ ఏంటి? చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఒక సాంగ్ రెగ్యులర్గా వినిపిస్తూ ఉండేది అనమాట, రామా చిలకమ్మ అని. చూడాలని. సో ఈ సాంగ్ మా మమ్మీని అడిగేది అనమాట, ఏంటి మమ్మీ ఈ సాంగ్ ఎవరిది, ఏంది ఇది అంటే మా సాంగ్ బాగుంది మమ్మీ అన్నప్పుడు, ఏంటిది అన్నప్పుడు అప్పుడు చెప్పింది మా మమ్మీ, చిరంజీవి గారి సాంగ్ ఇది అసలు ఫుల్ సూపర్ డూపర్ హిట్ అయింది అని చెప్తుంటే అప్పటి నుంచి అడ్మైర్ స్టార్ట్ చేశాను అనమాట సినిమాల గురించి కానీ. అది అంటే నా సినిమాల ప్రయాణం స్టార్ట్ అయింది చిరంజీవి గారి సాంగ్తో అనమాట. తర్వాతకి స్లోగా ఐ మీన్ కెరియర్లో ముందుకు వెళ్తున్న కొద్దీ సినిమాలు ఆటోమేటిక్గా నా లైఫ్ స్టైల్లో అలవాటు అయిపోయింది. సినిమాలు చూస్తున్నప్పుడు ఏంటంటే అందరూ సినిమాలు చేస్తున్నారు, కొన్ని సినిమాలు చూస్తే మనం ఇన్స్పైర్ అవుతాం అనమాట. కొన్ని సినిమాలు చూస్తే అరే మనం అంటే మనని మనం ఆ క్యారెక్టర్లో ఫీల్ అవుతుంటాం. కొన్ని సినిమాలే మనని ఎమోషనల్గా ఇది చేస్తాయి అనమాట. ఇప్పుడు నాగబంధం సినిమాలో చూస్తే మీకు ఎమోషనల్ ఒక థ్రిల్ హై ఇస్తుంది అనమాట. సో ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా అసలు ఆడియన్స్కి అంటే జనాలకి కొత్త స్టోరీలు చెప్పాలని చెప్పి అది ఎప్పటి నుంచో ఒక అది ఏర్పడింది సార్. సారీ టు ఇంటరప్ట్ యు, మీరు సినిమా చూసినప్పుడు మనిషి రియాక్ట్ అవుతున్నారు కదా. అవును సార్. మాతృదేవో భవ అనే ఒక సినిమా చూసి ఏడవని ఆడియను, అవును సార్. ముఠా మేస్తే సినిమా చూసి డాన్స్ చేయని ఆడియను, ఒక రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా చూసి డైలాగ్ చెప్పని ఆడియను, ఎవరో ఉండరు. అంతేగా సార్. అది క్లాసా మాసా ఇవన్నీ అనవసరం, ఆ సినిమా లాగేసుకుంటారు మనిషిని. సో అది తెలియకుండా నాలో అది ఇంజెక్ట్ అయిపోయినాయి అనమాట. అయిపోయింది. సో స్లోగా సినిమా అనేది నాకు అలా కలిసి వచ్చింది. మా బావగారు ప్రొడ్యూసర్ కావడము ఇవన్నీ ఏంటంటే నాకు మేబీ ఇదంతా ఒక డెస్టినీ అని అనుకుంటా సార్ నేను. అండ్ మన కళ్ళ ముందే మనకి చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు అనమాట. వాళ్ళందరూ కూడా ఫస్ట్ మూవీ చాలా ఇబ్బందులు పడి ఈవెన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో 1,000 కోట్ల కలెక్షన్ తెస్తున్నారు. వీళ్ళందరూ కూడా కెరీర్ స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు పడ్డవాళ్ళే. అదే సార్. ఫస్ట్ మూవీ ఆడక, తర్వాత మళ్ళీ సెకండ్ మూవీ మంచిగా ప్లాన్ చేసుకొని మంచి ప్రొడక్షన్ హౌస్ దొరక్క, ఈవెన్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు తీసుకోండి, అదే సార్, గంగోత్రి సినిమా పెద్ద హిట్ ఫస్ట్ మూవీ, కానీ పేరంతా రాఘవేంద్రరావు గారికి వెళ్ళిపోయింది. కానీ అక్కడి నుంచి కొడితే ఆయన ఈరోజు పుష్ప 2 పాన్ ఇండియా. సో ఈ మొత్తం ఈ హీరోలలో ఎవరి రేజ్ మీకు ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది? అదే సార్. అంటే నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కరిని అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు నేర్చుకున్నాను అనమాట. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చూస్తే మీరు చెప్పినట్టు ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ, ఇప్పుడు ఇంకా మహేష్ బాబు గారిని చూస్తే ఆయన డెడికేషను,
అంటే ఆ వర్క్ కమిట్మెంట్ కానీ అదంతా. అండ్ రామ్ చరణ్ గారిని మీరు రీసెంట్గా పెద్దలో చూస్తే అర్థమవుతుంది. అంటే ఈ సినిమాలో బాడీ చేసిన కాబట్టి నాకు ఆ ఫీల్ ఇప్పుడు ఆ ఇసుకలో ఫైట్ చేయడం అంటే చర్మం అంతా లేసేస్తారు, అంత ఈజీ కాదనమాట. సో అవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే తెలియని నాలో కూడా ఒక ఇన్స్పిరేషన్, ఒక్కొక్క సినిమా చూసి ఒక్కొక్కటి అనమాట. అండ్ ఇప్పుడు డ్రాగన్లో ఎన్టీఆర్ గారి లుక్ కానీ అది మొన్న చూసినప్పుడు అసలు అంటే ఆ కోల్ మైన్స్లో అది చేయడం అనేది అంటే ఇప్పుడు నార్మల్గా చేయడం వేరు. కానీ మీరు చెప్పినట్టు వీళ్ళు మేబీ వాళ్ళకి ప్లాట్ఫామ్ అనేది ఈజీగా దొరుకుతుండొచ్చు కానీ ఆ జర్నీ మాత్రం అంత ఈజీ కాదు సార్. అంత ఈజీ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ సిల్వర్ స్పూన్ డైమండ్ స్పూన్లు పుట్టినోళ్ళు వాళ్ళకి ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ కదా సార్, ఇంకా ఎక్కువ ఇదవుతుంది కదా, ఇంకా ఎక్కువ నిరూపించుకోవాలి. నిరూపించుకోండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం పొలం పనులు చేసినాం అనుకోండి, మనకు అవన్నీ అలవాటు అయిపోతాయి. కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్ అంటున్నారు కదా, వీళ్ళు ఇంకెంత ఇబ్బంది అంటే ఎంత స్ట్రెయిన్ అవుతారు సార్. కానీ అయినా కానీ వాళ్ళు ఎక్కడ 1% కూడా అసలు ఇది కాకుండా మన ఆడియన్స్ని ఎప్పటికప్పుడు ఐ మీన్ ఎంటర్టైన్ చేయడానికి కొత్త కొత్త రోల్స్ కొత్త కొత్త చేస్తున్నారు కదా, ఇవన్నీ చూసి మనకి ఇన్స్పిరేషన్ అనమాట. సో వీరందరిలో నుంచి అంటే వీరందరిని ఇష్టపడుతున్నారు, బాగానే ఉంది. అవును సార్. వీరందరిలో నుంచి ప్రభాస్ గారిని ఇంకా స్పెషల్గా ట్రీట్ చేయడం ఎప్పుడు మొదలైంది? అది తెలియకుండా అయిపోయింది సార్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ లవ్ ఉంటుంది కదా, ఫస్ట్ లవ్ మనం ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాము, అది ఎందుకు ఇష్టమని మనకి రీజన్ ఉండదు. అంతే ప్రభాస్ గారు కూడా అంతే సార్. మీరు మంచి అదేదో సినిమాలో సాహోలో ఉంటారు కదా, డై హార్ట్ ఫ్యాన్. ఎప్పుడన్నా కలిసారా ప్రభాస్ గారిని? అంటే ఒక్కసారి మా బావగారు ఒక సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు, దూరం నుంచి చూసేసారు అంతే. కానీ ఆ రోజు చూసింది ఇంకా గుర్తుంది సార్. ఆయన కింద షూస్ దగ్గర నుంచి పైన హెయిర్ వరకు ఏం వేసుకోరు, ప్రతిదీ డీటెయిలింగ్. అంటే ఇప్పటికీ నాకు ఆ మైండ్లో ఆ ప్రింటింగ్ అలానే ఉండిపోయింది అనమాట. ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్. అంతే సార్. వెళ్ళి కలిసి ఉండొచ్చు కదా. అదే సార్, ఇంకా అంటే కలవడం అంటే అంత పెద్దవాళ్ళు అంత ఈజీ కాదు కదా సార్, ఏదైనా టైం. అయితే కొంతమంది ఫ్యాన్స్కి వాళ్ళ హీరోలని అలా కలవడం ఇష్టం ఉండదు. వాళ్ళు సంథింగ్ వాళ్ళు నిరూపించుకొని వెళ్ళినప్పుడు ఓ నువ్వా అని వాళ్ళు కనీసం గుర్తుపట్టే అంత స్థితికి వెళ్ళినప్పుడు. సో నాగబంధం సినిమాతో ఖచ్చితంగా నాకు తెలిసి మీకు ఆ వైబ్ వస్తుంది. అంటే నాకు అదే ఉంది సార్. అంటే ప్రభాస్ గారిని కలిసి హాయ్ బాయ్ అట్లా కాకుండా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ప్రభాస్ ఒక ఫ్యాను ఈరోజు ఈ స్థాయిలో ఇంత రేంజ్లో సినిమా హిట్ కొట్టాడని చెప్పి ఆ గుర్తింపుతో వెళ్దామన్నాను సార్. ఒకవేళ సినిమా నిజంగా ఎట్టగా వైబ్ కనిపిస్తుంది కాబట్టి అదే సార్ పెద్ద హిట్ అయితే సో వెళ్ళి కలుస్తారా ప్రభాస్ గారిని? అదే సార్, అంటే నాకు కలవాలే ఉంటుంది సార్. ఆయన టైం తీసుకొని ఆయన టైం ప్రయత్నం అయితే చేస్తాను సార్ తప్పకుండా. అండ్ సినిమా విషయానికి వస్తే కంటెంట్ కన్జ్యూమ్ ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తారు? ఈ మధ్య కాలంలో మీరు చూసిన 3 తెలుగు సినిమా పేర్లు చెప్పండి. పెద్ది సార్, పెద్ది. అంతకుముందు అదే నా దగ్గర ఒక మేజర్ మిస్టేక్ ఏంటంటే నేను సినిమా పేర్లు మర్చిపోతూ ఉంటాను అనమాట. సినిమా చూస్తుంటాను కానీ సినిమా పేర్లు మర్చిపోతుంటాను. ప్రతి సినిమా చూస్తే సార్ అట్లేం లేదు. ఇప్పుడు పెద్ది సినిమా చూసినాను, అంతకుముందు వచ్చిన కొంచెం హింట్ ఇవ్వచ్చు కదా మీరు, 2-3 పేర్లు చెప్తే నేను చెప్తాను. సర్లేండి పేర్లు వద్దు. పెద్ది చూశారు కదా? పెద్ది చూశాను సార్. పెద్ది అంతకుముందు ఏం వచ్చింది సార్ సినిమా? పెద్ద సినిమాలో లిటిల్ హార్ట్స్ వచ్చింది, లిటిల్ హార్ట్స్ చూశాను. కపుల్ ఫ్రెండ్లీ వచ్చింది. ఇంకోటి సో కంటెంట్ అయితే ఎప్పటికప్పుడు చూస్తానే ఉంటారు. ప్రతిదీ చూస్తా సార్, వెబ్ సిరీస్ అన్నీ చూస్తాను ప్రతిదీ. దురంధర్ చూసారా? దురంధర్ 1, 2. సో మీరు ఎలాగో నోట్స్ రాశారు కాబట్టి అవును సార్, ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. ఓకే సార్. దురంధర్లో ఏ ఎలిమెంట్ వల్ల అంత పెద్ద హిట్ అయింది? మేబీ నేను వాటికి ఆన్సర్ చెప్పేంత స్టేజ్ నాకు రాలేదేమో, వచ్చినప్పుడు చెప్తాను సార్. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చెప్పారు ఆ బోల్డ్నెస్. అవును సార్. సో అది నచ్చిందంట ఆయనకి. అంతే సార్, బోల్డ్నెస్, ఆ రివీలింగ్ సార్. ఒక్కొక్క పాయింట్ రివీల్ చేస్తున్నప్పుడు ఆ హై వస్తుంది కదా, ఎందుకు జరిగింది ఏంటి అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు తెలుస్తున్నప్పుడు అరే ఎందుకు జరిగిందా అని మనం ఫీల్ అవుతాం కదా, అది అసలు హై ఇచ్చే మూమెంట్స్ ప్రతిదీ. నేను దురంధర్ కొంచెం లేట్గా చూసాను అనమాట. మా ఫ్రెండ్ ఒకటి ఫస్టే చూసి పక్కన నుంచి అరే దీనికి ఇదిరా అని చెప్తుంటే అసలు అంటే వాడు ముందే నాకు చెప్పాడు, అరే ప్రతిదీ ఈ సినిమాలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ నువ్వు మన రియల్ లైఫ్కి కనెక్ట్ ఉంటుందా అని చెప్పినప్పుడు సినిమా పోయి చూస్తున్నప్పుడు హై ఇచ్చిందనమాట. ఇంకా వీడు ఇంకా ఎలివేట్ చేస్తాడు. అంటే మనకు ఒక సినిమా బాగుందంటే మౌత్ టాకే సార్ అంతే. కరెక్ట్. అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, తర్వాత మనం మళ్ళీ నాగబంధం. ఓకే సార్. యాక్చువల్గా ఇప్పుడు మీ మైండ్ సెట్ చూస్తుంటే, మీ అప్రోచ్ చూస్తుంటే హీరోగా ఒక లెవెల్కి వెళ్ళాలి, ఒక ప్లానింగ్తో వెళ్తున్నారు. ఫస్ట్ ఒక మన పెద్ద కాపు లాంటి సినిమా తీసుకోవడం కానీ, ఇప్పుడు నాగబంధం లాంటి ఒక సినిమా పాన్ ఇండియా మూవీ తీసుకోవడం కానీ, సో చాలా హైట్స్లో చూస్తున్నారు. మీ ప్లానింగ్ అర్థమవుతుంది. సో ఇలాంటి విరాట్కి మన పెద్ద డైరెక్టర్లు కానీ పెద్ద స్టార్స్ కానీ పక్కన, నేను మల్టీ స్టార్ అని చెప్పట్లేదు కానీ బట్ ఒక ఇంపార్టెంట్ రోల్ వచ్చిందనుకోండి, ఒక సుకుమార్ గారు నెక్స్ట్ రామ్ చరణ్ గారి మూవీలో ఒక మంచి రోల్ ప్లాన్ చేశారు, లేకపోతే ఎన్టీఆర్ గారి సినిమాలో ఒక మంచి రోల్ వచ్చింది. ఓకే సార్. రెడీగా ఉన్నారా మీరు?
రెడీ సార్. నాకు సుకుమార్ గారు అంటే నా ఫేవరెట్ డైరెక్టర్ అనమాట ఆయన. తెలుసు, అందుకే అడిగాను. అంటే చిన్నప్పటి నుంచి ఆయన జగడం సినిమా నుంచి అసలు ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఎక్కిందా జగడం మీకు కూడా? ఎందుకు ఎక్కువస్తారు, సినిమా మామూలుగా ఉండదు. నాకు అన్ని సినిమాలు ఇష్టం ఆయన, అసలు క్రేజీ ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి ఆయన అంటే నాకు ఎందుకో ఇష్టం ఏర్పడింది సార్. ఆయన తీసే సినిమాలు కానీ అదంతా అట్లా తప్పకుండా చేసేసారు. ఏ డైరెక్టర్ అడిగినా కానీ కూడా నాకు నిజంగా ఐ మీన్ ఆ క్యారెక్టర్ నచ్చిందంటే క్యారెక్టర్ కోసం చేయడానికి రెడీ సార్. పెద్ద కాపులో కూడా నాది క్యారెక్టరే సార్. కరెక్ట్. నేను అందుకే స్టార్టింగ్ ఆ క్వశ్చన్ అడిగింది. అదే సార్. లవ్ మూవీ అయితే మీకు రీచ్ ఎక్కువ వచ్చేసేది, ఆడియన్స్ యంగ్స్టర్స్కి రిజిస్టర్ అయిపోయేవాళ్ళు. అవును సార్. సో చాలా ఈజీ, సక్సెస్కి చాలా ఈజీ వే అనమాట. మీరు అది చూస్ చేసుకోలేదు, అందుకే అడిగింది. నేను గొప్ప కథలు చెప్పడానికి ఐ మీన్ గొప్ప కథలు చెప్దామని చిన్నప్పటి నుంచి నాకు అది ఉండే అనమాట. అందుకని చూజీగా వెళ్తాను సార్. మంచి స్టోరీ మంచి క్యారెక్టర్ ఉంటే తప్పకుండా చేస్తాను సార్. సూపర్. అండ్ నాగబంధం విషయానికి వస్తే నాకు ఆ సెట్స్, నేను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అశోక్ కుమార్ గారిని, మీ ఆర్ట్ డైరెక్టర్, వారిని ఇంటర్వ్యూ చేశాను. సో ఆయన ఎంత పెద్ద సీనియరో. అవును, ఆయన ఒక్కడు చార్మినార్ వేసిన ఆర్ట్ డైరెక్టర్, ఒక్కడు అరుంధతి ఆయన చేశారు. సో అంత పెద్ద సీనియర్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన మీ సినిమా గురించి చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సినిమా ఏ స్కేలో ఆయన మాటల్లో అర్థమవుతుంది. అవును సార్. సో మొత్తం 6-7 సెట్లు పైగా వేశారంట. 6-7 సెట్లు వచ్చేసి ఒక 2-3 ఎకరాల స్పాన్లో చేసినాం సార్. మిగిలిన చిన్న చిన్న సెట్స్ కూడా చాలా ఉన్నాయి సినిమా. అంటే సినిమాని నాగబంధం అనే వరల్డ్ని మేము క్రియేట్ చేసినాం సార్. విఎఫ్ఎక్స్ అనేది యాడ్ ఆన్, బట్ వీలైన కొంత కొద్దీ మేము సెట్స్ చేసుకుంటూ సినిమాని ఆ డెప్త్ అదంతా ఒకసారి సెట్లోకి వెళ్తే అసలు ఆ సినిమా ఆరా కానీ, ఆ ఫీల్ కానీ, ఆ రుద్రగాడి చేసే ఫైట్లు కానీ, ఆ ఎమోషన్ కానీ మీరు అసలు ప్రతిదీ ఫీల్ అవుతారు సార్. అండ్ ఆ సెట్ వర్క్లో ఒక తలుపుకి సంబంధించి పాములతో ఒక లాక్ లాగా చేస్తున్నారు అనమాట. నేను అడిగాను, అశోక్ గారిని అడిగాను, ఏం సార్ అది అసలు చూస్తుంటే కూర్చుంటే మొత్తం కాన్సెప్టే అది ఎట్లా చెప్తాను. అంతే కదా సార్. ఇప్పుడు అది చెప్పలేం కదా సార్. అదే అంటున్నా, మీరు ఆ ఎక్స్పీరియన్స్ని థియేటర్లో చూస్తే ఆ హై ఇస్తుంది. ఇప్పుడు చెప్పినా అనుకోండి, అది వినడం కంటే చూడడం వేరే ఉంటుంది కదా అట్లా. అండ్ నాగబంధం క్లైమాక్స్కే 20-30 crores ఖర్చు అని చెప్పి ఒక టాక్ బయటకు వచ్చింది, ఓన్లీ క్లైమాక్స్కి. నిజమేనా ఇది? అదే సార్, ఆ బడ్జెట్స్ అవన్నీ మా ప్రొడ్యూసర్ గారు అయితే మీకు ఇంకా క్లియర్గా చెప్తారు. మీకు నాకు తెలిసి భారీ బడ్జెట్ అయింది సార్. ఓన్లీ క్లైమాక్స్ సీక్వెన్స్. క్లైమాక్స్ అవును సార్, క్లైమాక్స్ ఒక్కటే కదా సార్, సినిమాలో ప్రతి సీక్వెన్స్ అలానే ఉంటుంది అట్లా. క్లైమాక్స్ ఇంకా అంతకు మించి అయింది. అదే సార్, అంటే వీటన్నిటికంటే ఎక్కువ అయింది అనమాట. ఎంత మొత్తం ఒక 150 కోట్ల పైన ఖర్చు పెట్టారా? అది మీరు మా ప్రొడ్యూసర్ గారిని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు సార్. అంటే నేను చెప్తే అది ఎక్కువ అవచ్చు తక్కువ అవచ్చు, ఆ కమర్షియల్స్ అవన్నీ వాళ్ళైతే క్లియర్గా చెప్తారు అనమాట. బట్ 150 కోట్లు పెట్టినా కానీ ఆ విజువల్స్ వచ్చింటే అద్భుతమే, ఎందుకంటే గ్రాండియర్ కనిపిస్తుంది. అవుట్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఆ అవుట్పుట్ తీసుకొచ్చు అంటే ఇంత పెట్టి అవుట్పుట్ తీసుకురావడం అనేది అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరే ఉంటున్నారు, తర్వాతకి బయటకు వచ్చినాక, సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినాక మీరు ఇంత చేసి ఏంట్రా బాబు అన్న ఫీలింగ్ రాకుండా టీజర్ దగ్గర నుంచే మీకు మా సినిమా ఏంటనేది మీకు చూపిస్తున్నాం అనమాట. అండ్ మీరు ఇండస్ట్రీలోకి వస్తా అన్నప్పుడు, సినిమా హీరోగా ట్రై చేస్తా అన్నప్పుడు మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి మీ అక్కగారు అనుకుంటాను, అంతే? అవును సార్. సో వారు ఈరోజు ఈ విజువల్స్ చూసినప్పుడు, మీ కష్టం చూస్తున్నప్పుడు ముఖ్యంగా, సో సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ ఇవన్నీ కామన్, ఎవరి చేతుల్లో ఉండే కూడా కాదు అవి. బట్ ప్రయత్నం అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అంతే. ఈ ట్రావెల్ చూస్తున్నప్పుడు, ఈ కష్టం చూస్తున్నప్పుడు, ఈ ప్రయత్నం చూస్తున్నప్పుడు మీ అక్కగారి ఫీలింగ్ ఏంది? మా అక్క నాకు ఇప్పుడు ఒక మాట చెప్తుంటుంది సార్, ఏంటంటే రిజల్ట్ గురించి ఆలోచించకు, కష్టపడు, ఈ మూమెంట్ అంతే. భగవద్గీతలో చెప్తారు కదా సార్, ఏంటంటే జర్నీ అనేది మన చేతిలో ఉంటుంది, డెస్టినేషన్ అనేది దేవుడు ఇస్తాడు, రిజల్ట్ కూడా అంతే సార్. కష్టపడడం అనేది మన చేతిలో ఉంది, మన చేతిలో ఉన్న పని మనం 100% చేయాలి. రిజల్ట్ అనేది మన చేతిలో లేదు, ఆ దేవుడు ఏది ఇస్తే అది తీసుకోవాలంతే. సో ఎప్పుడు మనము దానికి బాధపడకూడదు, వచ్చిందని చెప్పి సంతోషపడకూడదు, ఎప్పుడు కాలు నేల మీదకి కాలు నేల మీదే ఉంటే అలానే ఉండాలని చెప్పి చెప్తుంది. అండ్ నాకు మా సెకండ్ మదర్ లాగా సార్, అంటే మా మమ్మీ ఎలా చూసుకుంటుందో, మా మమ్మీ అని అప్పుడప్పుడు కొంచెం ప్రేమగా మాట్లాడుతుంది, మా అక్క అసలు ఎప్పుడు మమ్మీ కోపంగా మాట్లాడుద్దా? మా మమ్మీ ఎప్పుడు ప్రేమగా ఉంటుంది, స్వీట్. మా అక్క అలా కాదనమాట, ఎప్పటికప్పుడు ఫాదర్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే చాలా రియలిస్టిక్ గా ఉండి మీ తప్పులు చెప్తా సార్. నేను ఇప్పటికీ మా అక్కకి భయపడతా, మా మమ్మీ కన్నా భయపడను కానీ అట్లా. సూపర్. అండ్ ఈ మూవీ ప్రమోషన్స్ విషయానికి వస్తే, సినిమా ఓపెనింగ్కి చిరంజీవి గారు వచ్చారు. అవును సార్. ట్రైలర్ మహేష్ బాబు గారు లాంచ్ చేశారు. అవును. లుక్ను రానా గారు రిలీజ్ చేశారు. అవును. సో రేపు ట్రైలర్ రిలీజ్కి ఈవెంట్కి ఎవరు రాబోతున్నారు? అది మీరు చూస్తారు కదా సార్, అంటే సర్ప్రైజ్ ఇప్పుడే చెప్తే రివీలింగ్ పోతుంది. అంటే మాకు తెలిసిన సోర్స్ ఏంటంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇద్దరు వస్తారు అని చెప్పి చెప్తున్నారు, నిజమేనా? అది ఇంకా అదే సార్, అది మా డైరెక్టర్ గారు మీకు క్లియర్గా చెప్తారు. నేను చెప్తే ఆ ఎగ్జైట్మెంట్ అదే, అంటే ఒక
ఏదైనా సరే ఆ టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తే బాగుంటుంది. ముందే బ్యూటీ చెప్పారనుకోండి పోతుంటారు. అట్లా. అండ్ ప్రమోషన్స్ కూడా ఈ మొత్తం మేబీ అంటే నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాకి అంతా ఆ శివుడు ఆశీస్సులతో జరుగుతుంది కాబట్టి మేబీ అఖండ బాలకృష్ణ గారు గానీ, చిరంజీవి గారు ఇద్దరు కలిసి వస్తే అది ఇంకా అద్భుతంలాగా ఫీల్ కదా? అవుతాను సార్. అంటే ఆ యూనివర్స్ అంతా ఒకటయ్యి మా సినిమాకి సపోర్ట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అండ్ ఈ మూవీ ప్రమోషన్స్ విషయానికి వస్తే ఈ మొత్తం రథయాత్రలాగా మొత్తం తిరగడం కానీ ఈ ప్లానింగ్ అంతా ఎవరిది? చాలా బాగుంది యాక్చువల్గా. మార్కెటింగ్, ప్లానింగ్ అంతా మా ప్రొడ్యూసర్ గారిదే సార్. నిషిత గారు దగ్గరుండి ఏ రోజు అసలు నిద్రపోకుండా మరి ఈ సినిమాని ఎలా ఆడియన్స్‌లోకి తీసుకెళ్ళాలని చెప్పి వాళ్ళు అంటే అదే అండి అసలు అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. అలాంటి వాళ్ళు దొరకడం అనేది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ లక్కీ కూడా ఫీల్ అవుతాను అనమాట. నమోరే సాంగ్ అప్పుడు 5,000 మంది డాన్సర్స్ తోటి అంత పెద్ద ఐడల్‌ని అంటే మనము అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కెళ్తే ఎలా ఫీల్ అయితామో అలానే ఆ ఫీల్ వచ్చేటట్టుగా ఒక 200 మంది పూజారులతోటి రోజు అర్చనలు చేయడం గానీ దేవుడికి అవన్నీ చేస్తున్నప్పుడు ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ లొకేషన్ మనం షూటింగ్ స్పాట్కి వెళ్తే ఒక కర్పూరము మనం స్మెల్ వస్తుంటుంది ఒక అనమాట. గుడికి వెళ్ళినట్టే. గుడికి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. సో అదంతా క్రియేట్ చేసినాం సార్. అంత క్రియేట్ చేసినప్పుడు ఆ ఐడియాలు చూడడానికి చాలా అంటే అందరు వచ్చేవాళ్ళనమాట చూడడానికి. చూసి నిజంగా అనంత పద్మనాభం చూస్తే ఎలా అనిపిస్తుందో ఇంచుమించు అలానే ఉందని చెప్పేసి అన్నారనమాట. ఎందుకంటే మనం ఆయన్ని కంపేర్ చేయలేం కదా. కాకపోతే అలాంటి క్రియేట్ చేసినాం సార్ సినిమాలో. అంటే డైరెక్టర్ గారు ఏంటంటే అంత పర్టికులర్గా ఉన్నారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారు అది అచీవ్ చేశారనమాట. ప్రతి డీటెయిలింగ్ సార్ అసలు దేవుడిని చూస్తే అసలు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అట్లా ఉండే. సో అలాంటిది ఇప్పుడు మా దగ్గర ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి సిటీకి వెళ్ళి అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే చాలామంది వెళ్దాం అనుకుంటారు, కుదరదేమో, ఫ్యూచర్లో వెళ్తారేమో. సో ఇప్పుడు మా దగ్గర ఛాన్స్ ఉంది కాబట్టి ఆ దేవుడే ఇది చేపిస్తాను అనుకుంటాం. ప్రొడ్యూసర్స్ గారు వాళ్ళ పుణ్యం అనమాట ఇదంతా. అండ్ గణేష్ ఆచార్య మాస్టర్ అంటే చాలా మంది స్టార్ హీరోల డ్రీమ్ ఆయనతో కలిసి వర్క్ చేయాలని, కనీసం ఒక్క సాంగ్ అనేది చేయాలని చెప్పి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంది గణేష్ ఆచార్య మాస్టర్? అంతే సార్. అంటే ఇంత చిన్న ఏజ్లో నాకు నా లైఫ్లో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నాకు ఒక కలలాగా ఉందన్నమాట. డైరెక్టర్ గారు చెప్పినప్పుడు కూడా గణేష్ ఆచార్య మాస్టర్ అనగానే నేను ఫస్ట్ షాక్ అయ్యాను అనమాట. తర్వాతకి హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ షాకింగ్ భయపడతారు అసలు. అదే భయపడ్డా. సార్తో మాట్లాడినప్పుడు కూడా, మాస్టర్తో మాట్లాడినప్పుడు కూడా క్లియర్గా ఆయన అంటే నా కంగారు సార్. ఎందుకంటే అంతమంది అది ఆ సాంగ్ కూడా వెరీ హెవీ సెటప్ అనమాట. డాన్సర్లు కానీ, ఇంకోటి ఆర్టిస్టులు కానీ లొకేషన్లో అంతా చూసినప్పుడు కొంచెం కంగారు ఉంటుంది. ఫస్ట్ టైం లైఫ్లో అంత పెద్ద సాంగ్ డ్యాన్స్ ఇస్తుంది అనమాట. కంగారు ఉంటుంది కదా. వచ్చి ప్రాక్టీస్ చేసిన 10 రోజులు గట్టిగా ప్రాక్టీస్ చేసి షూట్కి వెళ్ళాం అనమాట. వెళ్తే డైరెక్టర్ గారు మాస్టర్ ఇద్దరు వచ్చి కంగారు ఏం పడకని చెప్పేసి కూల్గా అసలు చేసేసారు. ఒకసారి అయిపోయింది, ఇంకా చేసేసినాం అనమాట. అంటే యాక్చువల్గా నా ఇంటర్వ్యూ అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్, ఓకే సార్, చాలా సీరియస్ క్వశ్చన్. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ప్రతి ఎలిమెంట్ గురించి కోట్ల రూపాయల ఖర్చు, అక్కడ సెట్లు, ఇక్కడ ఇంత ఖర్చు. సో బడ్జెట్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో ఊహ కూడా అందట్లేదు. చాలా కొత్త హీరో. సో జనాలు, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, సినిమా రీచ్ ఎలా ఉండబోతుంది, కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ ప్రెజర్ నిర్మాతలకు ఉంటుంది. బట్ ఇంత బడ్జెట్ పెట్టిన తర్వాత మీకు ఆ భయం ఉంటుంది. నిద్ర పడుతుందా? అంటే అదే సార్, టెన్షన్ అయితే ఉంటుంది సార్. ఈ సినిమానే కదా సార్, ఏ సినిమా రిలీజ్ అయినా మనకి టెన్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు కష్టపడి సినిమాని నమ్మి చేసినాం కాబట్టి ఆ టెన్షన్, ఆ కంగారు అని ఉంటుంది. అండ్ అందులో ఇంత భారీ బడ్జెట్ సినిమా రిలీజ్, మళ్ళీ నా లైఫ్లో ఇలాంటి సినిమా చేస్తానో లేదో కూడా తెలియదు. సో ఇలాంటి సినిమా ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువ ప్రమోట్ చేసి ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళి సినిమా గొప్పతనం ఏందో చెప్పేసి ఆడియన్స్ థియేటర్ తీసుకురావడం అనేది ఇప్పుడు మా ప్లాన్ సార్. అంతే. సో ఆల్ ద బెస్ట్ సార్. ఎందుకంటే ఒక సిన్సియర్ ఎఫర్ట్ అయితే కనిపిస్తుంది యూనిట్ నుంచి. నేను యాక్చువల్గా అభిషేక్ నామా గారితో నేను కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాను. ఓకే. సో ఆయనకి సినిమా అంటే ఎంత ఫ్యాషనో నాకు తెలుసు. సినిమా అంటే పిచ్చి. డెవిల్ టైంలో నేను వారి పక్కనే ఉన్నాను కొన్ని రోజులు. అంటే వారికి తెలిసి ఉండకపోవచ్చు కూడా వారి టీంలో నేను వర్క్ చేశాను. ఓకే. సో ఆయన దగ్గర నుంచి చూశాను టీంతో పాటు. ఆయన ఫ్యాషన్ నాకు తెలుసు, ఆయన కష్టం నాకు తెలుసు. ఈవెన్ మీ కష్టం ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది, నిర్మాతల కష్టం బడ్జెట్లో కనిపిస్తుంది. ఒక సిన్సియర్ ఎఫర్ట్ అయితే ఉంది. సో సినిమాని ఇంత ప్రేమించి ఇంత బాధ్యతగా ముందుకెళ్తున్నారు కాబట్టి సినిమా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుంది. సూపర్ సక్సెస్ కొట్టబోతున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.